హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2026 లో 15 to 25 lakhs లోపు బెస్ట్ కార్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి గ్రాండ్ విటారా. వేరియంట్ వచ్చేసి జెటా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్. ఇది 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి సన్ రూఫ్, 9-inch టచ్ స్క్రీన్, 360-degree కెమెరా, హెడ్స్ అప్ డిస్ప్లే. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS ప్లస్ EBD, ESP, హిల్ హోల్డ్, ISO ఫిక్స్. ఈ వెహికల్ 4-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ తో అయితే వస్తుంది. ఈ వెహికల్ లో మైలేజ్ వచ్చేసి సిటీలో అయితే 22 to 25 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. హైవేలో అయితే 20 to 25 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 17 to 18 lakhs అయితే ఉంటుంది. సెకండ్ వెహికల్ వచ్చేసి హ్యుండై క్రెటా. వేరియంట్ వచ్చేసి SXO పెట్రోల్. ఇది 1.5 లీటర్ NA పెట్రోల్ ఇంజన్ తో అయితే వస్తుంది. ఈ వెహికల్ లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి పానోరామిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, 10.25-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-inch డిజిటల్ క్లస్టర్. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, ESP, హిల్ అసిస్ట్, TPMS. ఈ వెహికల్ 3-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ తో అయితే వస్తుంది. ఈ యొక్క వెహికల్ మైలేజ్ విషయానికి వస్తే సిటీలో అయితే 12 to 14 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. హైవేలో అయితే 17 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 18 to 19 lakhs అయితే ఉంది. థర్డ్ వెహికల్ వచ్చేసి హోండా సిటీ E. వేరియంట్ వచ్చేసి ZX హైబ్రిడ్. ఇది 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ తో అయితే వస్తుంది. ఈ వెహికల్ లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి లెవెల్ 2 ADAS, డిజిటల్ క్లస్టర్, 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈ వెహికల్ సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ADAS లేన్ అసిస్ట్, AEB, ACC, వెహికల్ స్టేబుల్ అసిస్ట్. ఈ వెహికల్ 5-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ తో అయితే వస్తుంది. దీని మైలేజ్ వచ్చేసి సిటీలో అయితే 24 to 26 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. హైవేలో అయితే 22 to 24 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 23 to 25 lakhs అయితే ఉంది. ఫోర్త్ కార్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ టైగన్. వేరియంట్ వచ్చేసి GT ప్లస్. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో అయితే వస్తుంది. ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి 10-inch టచ్ స్క్రీన్, డిజిటల్ కాక్పిట్, సన్ రూఫ్, పెడల్ షిఫ్టర్. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ESC, TC, హిల్ హోల్డ్. ఈ వెహికల్ 5-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ తో అయితే వస్తుంది. ఈ యొక్క వెహికల్ లో మైలేజ్ వచ్చేసి సిటీలో అయితే 11 to 14 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. హైవేలో అయితే 17 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 19 to 20 lakhs అయితే ఉంది. ఫిఫ్త్ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ. వేరియంట్ వచ్చేసి అకంప్లిష్డ్ ప్లస్. ఇది 2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో అయితే వస్తుంది. ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి పానోరామిక్ సన్ రూఫ్, 12.3-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, JBL స్పీకర్స్. మెయిన్ థింగ్ వచ్చేసి ఈ వెహికల్ ఒక 7-seater. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ADAS, ESP, హిల్ హోల్డ్. ఈ వెహికల్ 5-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ తో అయితే వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే సిటీలో అయితే 12 to 14 కిలోమీటర్స్ పర్ లీటర్, హైవేలో అయితే 16 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 23 to 25 lakhs అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది 2026 లో 15 to 25 lakhs బడ్జెట్ లో బెస్ట్ కార్స్ లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. ఈ కార్స్ లో మీ ఫేవరెట్ కార్ ఏంటో కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.